హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. త్రిబుల్ ఆర్ మూవీతో ప్రపంచాన్ని ఊపేసిన జక్కన్న ఇప్పుడు మన ప్రిన్స్ మహేష్ బాబుని ఏ రేంజ్ లో చూపించబోతున్నారో తెలుసా? మొన్నటి వరకు దీన్ని SSMB 29 అనుకున్నాం, కానీ రీసెంట్ గా టైటిల్ అయితే ఫిక్స్ అయిపోయింది. అదే వారణాసి. కేవలం టైటిల్ మాత్రమే కాదు, సినిమా కథ మరియు లొకేషన్స్, అలాగే మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ గురించి మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. అవేటో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్, మీలో కనుక మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పేరు రుద్ర. టీజర్ లో త్రిశూలం పట్టుకొని ఎద్దుపై వస్తున్న సీన్స్ చూసారుగా, గూస్ బంప్స్ గ్యారెంటీ. రాజమౌళి గారు ఈ పాత్రను ఆశా మాసిగా కాదు, లార్డ్ హనుమాన్ ఇన్స్పిరేషన్స్ తో డిజైన్ చేశారట. అంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇప్పటికే దాదాపుగా 14 నెలల షూటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పటికీ మహేష్ బాబు తన ఫిజిక్ కోసం కఠినమైన వర్కౌట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు వారణాసిలోని మణికర్ణిక షూట్ నుంచి అంటార్కిటికా వరకు కాలంతో పాటు ప్రయాణించే ఒక అడ్వెంచర్ అని టాక్. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, సినిమాలో ఒక 60 రోజుల భారీ షూటింగ్ షెడ్యూల్ కేవలం ఒక్క సీక్వెన్స్ కోసం జరిగిందట. అది మరేదో కాదు, రామాయణంలోని ఒక కీ ఘట్టమని తెలుస్తోంది. రాజమౌళి గారే దీని గురించి స్వయంగా చెప్పారు. ఈ సీన్ రాస్తున్నప్పుడు తను గాలిలో తేలుతున్నట్లు అనిపించిందట. వానర సైన్యం శ్రీరాముని పైకెత్తే సీన్ ఈ సినిమాలో హైలైట్ అవబోతోంది. దీనికోసం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో 50 కోట్ల ఖర్చుతో వారణాసి సెట్ కూడా వేశారు. ఇది మామూలు పాన్ ఇండియా సినిమా కాదు, పక్కా గ్లోబల్ అడ్వెంచర్. ఇక అలాగే ఇప్పటికే జరిగిన షూటింగ్, ఫ్యూచర్ లో జరగబోయే షూటింగ్స్ గురించి ఒకసారి చూసుకుంటే, కెన్యా అలానే సౌత్ ఆఫ్రికాలో అడవుల్లో వచ్చే యాక్షన్ సీన్స్ ని షూట్ చేశారు. ఇక జార్జియాలో ప్రస్తుతం విలన్ తో వచ్చే పవర్ఫుల్ యాక్షన్ బ్లాక్ ని షూట్ చేస్తున్నారు. ఇక అంటార్కిటికా ఇది నెక్స్ట్ షూటింగ్ స్పాట్. ఇండియాలో ఏ కమర్షియల్ సినిమా షూట్ చేయని లొకేషన్ లో షూటింగ్ చేయబోతున్నారు. ఇక కాస్ట్ విషయానికి కనుక వచ్చినట్లయితే, ఈ సినిమాలో గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా మందాకినిగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ విలన్ గా అంటే కుంభ అనే పేరుతో కనిపించబోతున్నారు. ఇక్కడ రుద్ర కుంభ అంటే యుద్ధం మామూలుగా ఉండదు. మరి ఇదంతా ఓకే, ఈ విజువల్ వండర్ ఎప్పుడు వస్తుంది? ప్రస్తుతానికైతే షూటింగ్ ఈ ఇయర్ జూన్ వరకు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత భారీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతాయి. మేకర్స్ ప్లాన్ ప్రకారం ఏప్రిల్ 7, 2027 శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. బడ్జెట్ అక్షరాల 700 నుంచి 1000 కోట్లు. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మైలురాయి కాబోతోంది. మరి మహేష్ బాబుని ఇలాంటి మైథలాజికల్ టచ్ ఉన్న క్యారెక్టర్ లో చూడడానికి మీరు ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.